హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి అమర్ ఇద్దరు కూడా కార్లో మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటే సౌరవ్ మనోహరిని వెతుక్కుంటూ కార్లో వెళ్తూ ఉంటాడు. మనోహరి, నీ అంతు చూడటానికి నేను చీకటిని చీల్చుకొని వస్తున్నాను అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో బాగి రామూర్తి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే మనోహరి అమర్ల పెళ్ళికి వెళ్ళడం కోసం అని చెప్పి మంగళ రెడీ అయ్యి వాళ్ళిద్దరిని చూస్తూ, ఇప్పుడు మీరు ఇలా బాధపడినంత మాత్రాన వాళ్ళ కష్టాలు తొలగిపోతాయా? అలా ఉండడం మానేసి త్వరగా పెళ్ళికి రెడీ అవ్వండి, వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. దాంతో మంగళ, అబ్బబ్బా, అసలు మీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. తప్పంతా మనోహరిదే అంటారు కానీ ఏం బాగి, నువ్వు ఏ తప్పు చేయలేదా అని చెప్పి మంగళ బాగిని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, ఏంటే నా కూతురు చేసిన తప్పు? ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలనుకోవడం, వాళ్ళకు మంచి చేయాలనుకోవడం నా కూతురు చేసిన తప్ప? అన్నం పెట్టిన వాళ్ళకు అన్యాయం జరగకుండా ఆపాలనుకోవడం నా కూతురు చేసిన తప్ప? తల్లిని పోగొట్టుకొని ఆ పిల్లలు బాధగా నా కూతురు దగ్గరికి వస్తే వాళ్ళను దగ్గరికి తీసుకుని అక్కును చేర్చుకుని ధైర్యం చెప్పడం తప్ప? జీతం ఇచ్చిన వల్ల జీవితాలు ఏమైపోతే నాకెందుకులే అని అనుకోకపోవడం నా కూతురు చేసిన తప్ప? ఏంటి నా కూతురు చేసిన తప్పు అని చెప్పి రామ్మూర్తి మంగళతో అంటుంటే, అవునయ్యా, ఇవన్నీ నీ కూతురు చేసిన తప్పులే. అయినా బాగి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం పని చూసుకొని రాక ఇవన్నీ తనకెందుకు? అనవసరమైన పెత్తనాలు నెత్తి మీద వేసుకొని ఇక్కడి వరకు తెచ్చుకుంది, దొంగ అనే ముద్ర వేయించుకుంది అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. చూడు, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాగీకి ఉద్యోగం లేదు, ఇప్పుడు తనకి ఎటువంటి జీతం రాదు. మరి అటువంటప్పుడు మనం ఈ ఇంటి అద్దెను ఎలా కడతామో? ఇంటి ఓనర్ మనల్ని బయటకి నూకేస్తాడు అని చెప్పి మంగళ అంటూ ఉంటే, ఇక అప్పుడు రామ్మూర్తి, నువ్వు ఆ విషయం గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కూతురికి జీతం రాకపోతే ఏంటి, నేను రేపటి నుండి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, నువ్వా, సరిపోయింది, నీ జీతం నీ మందులకే సరిపోదు, అటువంటిది ఇక ఈ ఇల్లు నీ జీతంతో నడిపిస్తావు కూడా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఆ మనోహరితో అనవసరంగా పెట్టుకోకపోయి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదా. ఆ మనోహరితో పెట్టుకుని నీ కూతురు చాలా పెద్ద తప్పు చేసింది అని చెప్పి, అసలు వాళ్ళు ఏమైపోతే మనకెందుకు అని వదిలేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదే కాదని చెప్పి మంగళ అంటూ ఉంటే, అప్పుడు బాగి, అవును పిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే, నేను చేసింది పెద్ద తప్పే. మనల్ని ఆదరించిన వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఒక్క కుక్కను కొడితే దానికి అండగా మరో 4 కుక్కలు వస్తాయి. కుక్కలకున్న విశ్వాసం కూడా మనకి ఉండదు. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం కదా. మనకి ఎవరైనా మంచి చేసినా కూడా వాళ్ళకి ఆపద కలిగినప్పుడు మనకెందుకులే అని వదిలేసుకుంటూ పోవాలి. జంతువులు మాట్లాడలేకపోయినా వాటికి ఎవరైనా మంచి చేస్తే విశ్వాసం చూపిస్తాయి. కానీ మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం కదా. మనల్ని ఆదరించిన వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే అని మనం వదిలేయాలి, అంతే కదా. మనల్ని తన వాళ్ళనుకొని భావించి మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేశాడు. ఇప్పుడు జరిగేది ఇవన్నీ తెలిసి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. కొద్ది గంటల్లో ఆయన సమస్యల సముద్రంలోకి వెళ్ళిపోబోతున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి, అందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ బాగి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బాగి అలా బాధపడుతూ ఉంటే బాగిని చూసి రామ్మూర్తి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఈ పోరి కనుక నా వల్ల ఏడ్చిందన్న విషయం ఈయనకి అర్థమవుతే నా చెంప అనవసరంగా పగలగొడతాడు. ఈలోగా నేను బయటకు వెళ్ళిపోవాలనుకుని, సరే అయ్యా, నేను పెళ్ళికి వెళ్ళొస్తాను అని చెప్పి మంగళ బయటకు వెళ్తూ ఉంటే, ఎక్కడికే వెళ్ళేది అంటూ రామ్మూర్తి మంగళ చెంప పగలగొడుతూ, చూడు, నువ్వు ఇక ఈ ఇంటికి రాకూడదు అనుకుంటే అటు నుంచి అటే వెళ్ళిపో, ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటే గడప దాటకు అని చెప్పి రామ్మూర్తి మంగళకి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు గార్డెన్లో ఆరు కూర్చొని పెళ్లి విషయం గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.
పదే పదే రాతడు మాటలు ఆరు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆరుని గమనించిన గుప్తా, ఇదేంటి బాలిక ఆ నిండు కుండలతడు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుందా ఏంటి? ఒకసారి మా పితృవర్యులు మంచి వాళ్ళ మౌనం అత్యంత ప్రమాదకరమైనదని నాతో చెప్పారు. ఇప్పుడు ఈ బాలిక మౌనం వెనుక ఎటువంటి కారణం ఉందో ఏంటో, ఆ విషయంలో ఈ బాలిక ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏంటో అని చెప్పి ఆరు దగ్గరికి వస్తాడు. బాలిక, మనం మా లోకానికి వెళ్ళిపోదామా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఎందుకు గుప్తా గారు అలా అంటున్నారు? పెళ్లి వరకు ఉందామన్నారు కదా అని చెప్పి ఆరు అంటుంది. నువ్వు ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటావోనని నాకు భయంగా ఉంది బాలిక అని చెప్పి గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు, మీరు మనుషులను చూసి భయపడుతున్నారా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా, మనుషులను అంత తక్కువ అంచనా వేయకు బాలిక. ఒకప్పుడు సతీ సావిత్రి తన భర్త కోసం మా యమధర్మరాజుతో పోరాడి మరీ గెలిచిందని చెప్పి ఒక్కోసారి మనుషులు తలుచుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. అందులో నువ్వు పిల్లలకు తల్లివి కదా, మంచి మనసుతో కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్పి గుప్తా, నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. ఆవేశంలో తీసుకునే ఆలోచన ఎంతో ప్రమాదకరమైనది. అందుకే మా లోకానికి వెళ్దామని అంటున్నాను. నువ్వు ఇక్కడ ఉండి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప. అప్పుడు నీకు మరింత బాధ కలుగుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆరు, జరిగేది జరుగుతున్నది అన్నీ నాకు తెలుసు గుప్తా గారు, అయినా సరే నేను ఏమీ చేయలేకపోతున్నాను. స్నేహం పేరుతో మనోహరి నా వల్లే ఈ ఇంటికి దగ్గరైంది. ఇప్పుడు నా పేరు చెప్పుకొని ఈ ఇంటిని వినాశనం చేస్తుంది. నా కళ్ళ ముందే నేను నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోతూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను. అన్నీ నాకు తెలుస్తున్నాయి గుప్తా గారు అని చెప్పి ఇక అలా ఆరు బాధగా కొద్ది గంటల్లో జరగబోయే విధ్వంసాన్ని చూస్తూ కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. నాకు తెలిసి నేను కానీ నా పిల్లలు కానీ ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. కానీ ఎందుకో ఈసారి మంచి పైన చెడే గెలుస్తుంది. ప్రేమ కంటే పగే శక్తివంతమైనదని నాకు అర్థమైంది గుప్తా గారు అని చెప్పి ఆరు అలా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆరు బాధను చూసి గుప్తా కూడా ఏడుస్తూ ఉంటాడు. నన్ను క్షమించు బాలిక, నేను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నీకు ఈ విషయంలో నేను ఏ సహాయం చేయలేను. ఒకవేళ నీకు సహాయం చేసినట్టయితే యమధర్మరాజుల మాటను ధిక్కరించిన వాడిని అవుతాను అని చెప్పి ఇక అలా గుప్తా తనలో తాను బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు అమర్ మనోహరి వాళ్ళు మండపానికి తిరిగి వచ్చేస్తారు. మనోహరి సంతోషంగా కారులో నుండి కిందకు దిగుతుంది. అమర్ మాత్రం కారులో నుండి దిగకుండా అలాగే కూర్చుండిపోతాడు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా మండపం దగ్గర నిలబడి మనోహరి వైపే విచిత్రంగా చూస్తూ ఉంటారు. అమర్కి ఈ పెళ్లి ఇష్టం లేదేమో అని చెప్పి ఇక అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నీల మనోహరి దగ్గరకు వచ్చి, అమ్మగారు ఏదో ఒకటి చేసి అమరయ్య గారు కిందకి దిగేలాగా చేయండి, లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది అని చెప్పి నీల అంటూ ఉంటే మనోహరి కార్ దగ్గరికి వెళ్ళి అమర్ కిందకి దిగా అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ కార్లో నుండి కిందకి దిగుతాడు. తర్వాత అక్కడ మనోహరి అమర్ల పెళ్లి సందడని చెప్పి పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ వైపు అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఎవరు ఇదంతా చేసింది అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటే మనోహరి అక్కడున్న వాళ్ళతో అమర్కి ఇటువంటివన్నీ నచ్చదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక పెళ్ళికి వచ్చిన కొంతమంది అసలు ఆ పోస్టర్లో ఏం తప్పు ఉంది, పెళ్లి చేసుకునే వాళ్ళు కలిసి జీవించే వాళ్ళు పక్కపక్కన నిలబడి పోస్టర్లో ఉంటే తప్పేంటని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఆ పోస్టర్లో సరిదిద్దుకోలేని తప్పుంది, అది తప్పని తెలుసుకునేసరికి జరగాల్సింది జరిగిపోతుంది అని చెప్పి అమర్ బాధగా అలా మండపం లోపలికి వెళ్తూ ఉంటాడు. ఎవరూ లేనప్పుడు మనోహరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఎన్నింటికని చెప్పి అడుగుతూ ఉంటే 11 గంటల నుండి 12 గంటల మధ్యలో మంచి ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అంత టైం లేదు పంతులు గారు, 10:30 వరకు పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అవి రాక్షస గడియలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నాకు అటువంటి నమ్మకాలు ఏవీ లేవు పంతులు గారు, వాటిని నమ్ముకునే నేను ఇక్కడి వరకు వచ్చాను, ఏదో ఒకటి చేసి 10:30 వరకు పెళ్లి జరిపించండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే సంభావన ఇచ్చిన వాళ్ళు మీరు ఎలా చెబితే అలా అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మనోహరి ఆనందపడిపోతూ
అమర్, పోస్టర్లో నేను నీ పక్కన నిలబడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇదంతా ఆరు వల్లే. అది చచ్చి బతికిపోయింది, లేదంటే నా చేతులతో నేనే దాన్ని చంపేసి ఉండేదాన్ని. ఇక మీదట నీ పక్కన ఉండబోయేది నేనే, నువ్వు అలవాటు చేసుకోవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోవైపు నలుగురు పిల్లలు కూడా తమ గదిలో కూర్చొని బాధపడిపోతూ ఉంటారు. అంజు పాప మిగతా పిల్లలతో, అమ్మో బయట సౌండ్స్ ఏవి వినిపించడం లేదంటే డాడీ ఇంకా మనోహరి ఆంటీ ఇద్దరు కూడా మండపానికి వెళ్ళిపోయి ఉంటారు కదా అని చెప్పి, అమ్మ మనల్ని మధ్యలోనే వదిలేసి దూరం అయిపోయింది, ఇప్పుడు మిస్సమ్మ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రాతోడు వస్తాడు. ఏంటి పిల్లలు ఇంకా అలాగే ఉన్నారు, త్వరగా మండపానికి రెడీ అయ్యి రండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే పిల్లలు ఏడుస్తూ, రాతోడు మాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా, డాడీకి చెప్పి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేపిస్తావా, ఇక మీదట మేము కూడా అమ్మలాగా అనాథలేమే కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే కిటికీ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆరు గుప్తా ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు.